మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనము కాకుల లెక్క పాఠం నుంచి ప్రశ్న జవాబులు రాయిస్తాను. అందరూ కూడా పేజ్ నెంబర్ 63 తీయండి. ఇందులో మీకు టెక్స్ట్ బుక్ లో గ్రామర్ పార్ట్ కూడా రాయించారు, పెన్సిల్ తో రాశారు అందరూ. వెరీ గుడ్. ఈ పాఠం చెప్పుకున్నాం కదా. పాఠం పేరేంటి? కాకుల లెక్క. పాఠం పేరేంటి? కాకుల లెక్క. 5వ పాఠము కాకుల లెక్క. ఈ పాఠం నుంచి మీకు టెక్స్ట్ బుక్ లో గ్రామర్ పార్ట్ కూడా రాయించాను, అవునా? ఈ రోజు ప్రశ్న జవాబులు రాయిస్తాను. అందరు కూడా పేజ్ నెంబర్ 63 తీయండి. పేజ్ నెంబర్ 63. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాయి మీకు ఈ పాఠంలో 3 ప్రశ్న జవాబులు ఉన్నాయి. అర్థమవుతుందా? 3 ప్రశ్నలు ఇచ్చాడు, వాటి యొక్క జవాబులన్నీ కూడా నేను రాయిస్తాను. పేజ్ నెంబర్ 63 తీసారు అందరు కూడా. వెరీ గుడ్. చూడండి, ఇక్కడ 3వ బిట్ ఏముంది? ఆలోచించి సొంత మాటల్లో రాయండి. ఆలోచించి సొంత మాటల్లో రాయండి. అర్థమవుతుందా? మనం ఈ పాఠం గురించి చెప్పుకున్నాం కదా, మీకు పాఠం అర్థమైంది కదా. ఆ ప్రశ్న అయినప్పుడు మనం సొంతంగా ఆలోచించి రాయాలి జవాబు రూపంలో. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి అందరు కూడా, ఇక్కడ మీకు ప్రశ్న ఇచ్చాడు, దాని కింద గీతలు ఇచ్చాడు చూడండి. ఆ గీతల పైన మీరు జవాబు రాయాలి. అర్థమవుతుందమ్మా? టెక్స్ట్ బుక్ లో రాసేటప్పుడు వినండి, టెక్స్ట్ బుక్ లో రాసేటప్పుడు జవాబులు మాత్రమే రాయాలి. ఎందుకంటే మీకు అక్కడ ప్రశ్నలు ఇచ్చాడు ముందుగానే టెక్స్ట్ బుక్ లో. అర్థమవుతుందా? టెక్స్ట్ బుక్ లో రాసేటప్పుడు మాత్రము పెన్సిల్ తో జవాబులు రాయండి. ఎందుకంటే మీకు అందులో ముందుగానే ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి ప్రశ్నలు రాయని అవసరం లేదు. నోట్బుక్ లో రాసేటప్పుడు మాత్రము ప్రశ్న రాయాలి, దాని యొక్క జవాబు రాయాలి. పాఠం నోట్బుక్ లో రాసేటప్పుడు మాత్రము ప్రశ్న రాయాలి, దాని యొక్క జవాబు కూడా రాయాలి. ఫస్ట్ మీరు ఏం చేస్తారు? ఫస్ట్ మొదలుగా టెక్స్ట్ బుక్ లో రాయండి. టెక్స్ట్ బుక్ లో రాసిన తర్వాత చక్కగా నోట్బుక్ తీసి ఈరోజు డేట్ ఎంత ఆ తారీఖు వేసేసి మీరు రాయాలి. అర్థమవుతుందా? సరే పిల్లలు, నేను ఇక్కడ రాయిస్తాను. అందరు కూడా బోర్డు పైన చూడండి. నేను బోర్డు పైన మాత్రం ప్రశ్న రాశాను, జవాబు రాశాను. ప్రశ్న రాశాను, జవాబు రాశాను. ఎందుకంటే మీకు ఆ ప్రశ్న జవాబు రాసినప్పుడు అరే ఈ జవాబు నేను దేనికి రాయాలని కన్ఫ్యూజ్ అవ్వకండి. అర్థమవుతుందా? ఇక్కడ 3 ప్రశ్నలు ఇచ్చాడు, దాని యొక్క జవాబు వాటి కింద రాయాలి. మొదటి ప్రశ్న ఏముంది? బీర్బల్ చూసి ఆస్థానంలో ఇతర ఉద్యోగులు ఎందుకు ఓర్వలేకపోయారని మొదటి ప్రశ్న. అర్థమవుతుందా? ఈ ప్రశ్న కింద జవాబు రాయాలి. ప్రశ్న రాయకండి, టెక్స్ట్ బుక్ లో జవాబు రాయాలి. అర్థమవుతుందమ్మా? ప్రశ్న రాయకండి, టెక్స్ట్ బుక్ లో జవాబు మాత్రమే రాయండి. ఎందుకంటే మీకు ఒక ప్రశ్న ముందుగానే ఇచ్చాడు కాబట్టి. అర్థమవుతుందా? అందరు కూడా చూడండి, ఇటు బోర్డు వైపు చూడండి అందరు కూడా. 3వ బిట్ ఏమంటుంది? ఆలోచించి సొంత మాటల్లో రాయండి. ఆలోచించి సొంత మాటల్లో రాయండి. దాన్ని ఏమంటారు? స్వీయ రచన అంటారు. ఏమంటారు? స్వీయ రచన అంటారు. మొదటి ప్రశ్న ఏముంది? మొదటి ప్రశ్న చూడండి, బీర్బల్ను చూసి ఆస్థానంలోని ఇతర ఉద్యోగులు ఎందుకు ఓర్వలేకపోయారు? అది మొదటి ప్రశ్న. అర్థమవుతుందా? నేను మళ్ళీ చదువుతాను, వినండి. అందరు కూడా చక్కగా బోర్డు వైపు చూడండి, చెప్పేటప్పుడు శ్రద్ధగా వినండి. అర్థమవుతుందమ్మా? చెప్పేటప్పుడు శ్రద్ధగా వినండి. బీర్బల్ను చూసి ఆస్థానంలోని ఇతర ఉద్యోగులు ఎందుకు ఓర్వలేకపోయారు? బీర్బల్ చూసి ఆస్థానంలో మిగతా ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా బీర్బల్ చూసి ఎందుకు ఓర్వలేకపోయారు? దాని యొక్క జవాబు చూడండి. బీర్బల్ అంటే అక్బర్ కు చాలా అభిమానం. బీర్బల్ అంటే ఎవరికి అభిమానం? చాలా అక్బర్ కి, అవునా? అది ఆస్థానంలో మిగిలిన వారికి నచ్చేది కాదు. వారంతా ఓర్వలేకపోయేవారు. తాము బీర్బల్ కంటే తెలివైన వాళ్ళని వాళ్ళ నమ్మకము. అవునా? బీర్బల్ అంటే అక్బర్ కి చాలా అభిమానం, చాలా ప్రేమ. అవునా పిల్లలు? అదంతా కూడా తన తోటి సహ ఉద్యోగులందరూ బీర్బల్ చూస్తే ఓర్వలేకపోయేవారు. అవునా? వాళ్ళ నమ్మకం ఏంటి? మేమే బీర్బల్ కంటే చాలా తెలివైన వాళ్ళమని వాళ్ళ నమ్మకము. ఎందుకంటే బీర్బల్ చాలా తెలివైన వాడు. అవునా? సమయస్ఫూర్తిగా మెదులుకునే రకం. కానీ వీళ్ళందరూ కూడా మేమే గొప్ప వాళ్ళము, మేమే తెలివైన వాళ్ళము, బీర్బల్ కాదు అన్న ఉద్దేశంతో ఉండేవాళ్ళు. వాళ్ళ నమ్మకం ఏంటి? బీర్బల్ కంటే కూడా మేము చాలా తెలివైన వాళ్ళమని వాళ్ళ యొక్క నమ్మకము. ఇది మొదటి ప్రశ్న యొక్క జవాబు. మొదటి ప్రశ్న యొక్క జవాబు నేను మళ్ళీ చదువుతాను చూడండి. బీర్బల్ చూసి ఆస్థానంలోని ఇతర ఉద్యోగులు ఎందుకు ఓర్వలేకపోయారు? ఇది మొదటి ప్రశ్న. అర్థమవుతుందమ్మా? ఇది మొదటి ప్రశ్న. టెక్స్ట్ బుక్ లో ఉంది మొదటి ప్రశ్న. అది ఆ మొదటి ప్రశ్న మీరు టెక్స్ట్ బుక్ లో రాయకండి, కానీ ఆ మొదటి జవాబు మాత్రమే రాయాలి టెక్స్ట్ బుక్ లో. అర్థమవుతుందమ్మా?
బీర్బల్ చూసి ఆస్థానంలోని ఇతర ఉద్యోగులు ఎందుకు ఓర్వలేకపోయారు? జవాబు చూడండి. బీర్బల్ అంటే అక్బర్ కు చాలా అభిమానము. బీర్బల్ అంటే అక్బర్ కు చాలా అభిమానం. అది ఆస్థానంలో మిగిలిన వారికి నచ్చేది కాదు. వారంతా ఓర్వలేకపోయేవారు. తాము బీర్బల్ కంటే తెలివైన వాళ్ళమని వాళ్ళ నమ్మకము. ఎవరికి నమ్మకము? మిగతా ఉద్యోగులు చూడండి. అక్బర్ అంటే బీర్బల్ అంటే అక్బర్ చాలా అభిమానం కదా. అదంతా కూడా ఆ ఆస్థానంలో మిగిలిన వారికి నచ్చేది కాదు. వారంతా ఓర్వలేకపోయేవారు. తాము బీర్బల్ కంటే తెలివైన వాళ్ళమని వాళ్ళ యొక్క నమ్మకము. అర్థమవుతుందా? ఇది మొదటి ప్రశ్న యొక్క జవాబు. చక్కగా అందరూ కూడా టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 63 తీశారు కదా. ఈ జవాబు రాయండి, ప్రశ్న రాయకండి. ఎందుకంటే టెక్స్ట్ బుక్ లో ప్రశ్న ఉంది కాబట్టి మీరు ప్రశ్న రాయకండి టెక్స్ట్ బుక్ లో, కానీ ఈ జవాబు మాత్రమే రాయండి. దాని కింద ఇట్లా ఈ విధంగా గీతలు ఇచ్చారు కదా, ఆ గీతల పైన చక్కగా అనుకుంటూ రాయండి. నేను మళ్ళీ చెప్తాను, వినండి, రాయండి. సరేనా? చూడండి, బీర్బల్ అంటే అక్బర్ కు చాలా అభిమానం. అది ఆస్థానంలో మిగిలిన వారికి నచ్చేది కాదు. వారంతా ఓర్వలేకపోయేవారు. తాము బీర్బల్ కంటే తెలివైన వాళ్ళమని వాళ్ళ నమ్మకము. అర్థమవుతుందా? చూడండి, ఆస్థానంలో ఇతర ఉద్యోగులు, బీర్బల్ తో పాటు ఆస్థానంలో ఇంకో ఎవరు ఉండేవారు? ఇతర ఉద్యోగులు, తనతో పాటు చేసేవాళ్ళు ఉద్యోగులు ఉండేవారు. అవునా? వాళ్ళు ఎందుకు ఓర్వలేకపోయారు? బీర్బల్ అంటే అందరికి చాలా అభిమానం, చాలా తెలియవంతుడు, ఆయన గొప్ప మేధావి కదా. అందుకే అక్బర్కి బీర్బల్ అంటే చాలా అభిమానము. వారంతా చూసి ఆ ఆస్థానంలో ఉన్నటువంటి మిగతా వారంతా చూసి ఓర్వలేకపోయేవాళ్ళం. అర్థమవుతుందా? ఎందుకని? మేము బీర్బల్ కంటే మేమే చాలా తెలివైన వాళ్ళమని వాళ్ళ యొక్క నమ్మకము. ఇది మొదటి ప్రశ్న యొక్క జవాబు. చక్కగా పెన్సిల్ తో అనుకుంటూ రాయండి. సరే పిల్లలు, అనుకుంటూ పెన్సిల్ తో రాయండి. పెన్తో రాయకండి, పెన్సిల్ తో రాయండి. నేను మళ్ళీ చదువుతానండి. బీర్బల్ అంటే అక్బర్ కు చాలా అభిమానం. అది ఆస్థానంలో మిగిలిన వారికి నచ్చేది కాదు. వారంతా ఓర్వలేకపోయేవారు. తాము బీర్బల్ కంటే తెలివైన వాళ్ళమని వాళ్ళ నమ్మకము. ఇదంతా కూడా టెక్స్ట్ బుక్ లో పెన్సిల్ తో రాయండి. ప్రశ్న రాయకండి, జవాబు మాత్రం రాయండి, అనుకుంటూ రాయండి. ఇది రాసిన తర్వాత మీకు రెండవ ప్రశ్న, రెండవ జవాబు రాయిస్తాను. సరే పిల్లలు, మొదటిగా ఏం చేస్తారు? టెక్స్ట్ బుక్ లో రాయండి, నోట్ బుక్ లో రాయకండి. టెక్స్ట్ బుక్ లో రాసుకున్న తర్వాత నోట్ బుక్ లోకి ప్రశ్న, జవాబు రాసుకుంటున్నారు. సరే పిల్లలు, ఇది మొదటి ప్రశ్న, దాని యొక్క జవాబు రాయండి, అనుకుంటూ రాయండి, తప్పుడు రాసుకోకండి. సరే పిల్లలు, మీరు రాసిన తర్వాత రెండవ ప్రశ్న, జవాబు రాయిస్తాను. అందరు కూడా మొదటి ప్రశ్న యొక్క జవాబు రాస్తారమ్మా టెక్స్ట్ బుక్ లో. టెక్స్ట్ బుక్ లో కాదు జవాబు రాయమని చెప్పాను కదా, రాస్తారమ్మా కూడా చక్కగా. చూడండి, ఇప్పుడు రెండవ ప్రశ్న ఇచ్చాడు. ఇక్కడ చూడండి, పేజ్ నెంబర్ 63లోనే ఉంది రెండవ ప్రశ్న. బీర్బల్ గురించి సొంత మాటల్లో రాయండి అని. దాని కింద మళ్ళీ ఇక్కడ మీకు గీతలు ఇచ్చాడు. ఆ గీతల పైన జవాబు రాయండి పెన్సిల్. సరేనా? నేను చదువుతాను, మీరు దీన్ని చక్కగా అనండి. సరేనా పిల్లలు? అనుకుంటూ రాయండి టెక్స్ట్ బుక్ లో. పేజ్ నెంబర్ 63లోనే ఉంది. పేజ్ నెంబర్ 63 తీసారు కదా. చూడండి, రెండో ప్రశ్న ఏముంది? బీర్బల్ గురించి సొంత మాటల్లో రాయండి. రెండో ప్రశ్న ఏముంది? బీర్బల్ గురించి సొంత మాటల్లో రాయండి. ఏమవుతున్న ప్రశ్న మనకి? బీర్బల్ గురించి మనం సొంతంగా రాయాలి. అతను ఎటువంటి వాడు, ఆయన మనస్తత్వం ఎలాంటిది, అతను తెలివిమంతుడా కాదా అని రాయాలి. సరేనా పిల్లలు? చూడండి, ప్రశ్న చూడండి, బీర్బల్ గురించి సొంత మాటల్లో రాయండి. ఇప్పుడు బీర్బల్ గురించి ఏమో రాస్తుంది. చూడండి, దాని యొక్క జవాబు: బీర్బల్ చాలా తెలివైన వాడు, సమయస్ఫూర్తి గలవాడు, ఏ సమస్యనైనా చక్కగా పరిష్కరించేవాడు. అవునా? బీర్బల్ గురించి సొంత మాటల్లో రాయండి. బీర్బల్ గురించి సొంత మాటల్లో రాయండి. ప్రశ్న, దాని యొక్క జవాబు: బీర్బల్ చాలా తెలివైన వాడు. అవునా కదా? బీర్బల్ చాలా తెలివైన వాడు కాదు. అవునా కదా? బీర్బల్ చాలా తెలివైన వాడు కాబట్టి అక్బర్కి చాలా అభిమానము. అవునా? అందువల్ల ఆస్థానంలో ఉన్నటువంటి మిగతా ఉద్యోగులు వచ్చే వాళ్ళ బీర్బల్ చూసి ఓర్వలేకపోయేవాళ్ళు, అసూయపడేవాళ్ళు. అవునా? చూడండి, బీర్బల్ చాలా తెలివైన వాడు కదా, సమయస్ఫూర్తి గలవాడు, సమయం బట్టి ఏ సమస్య వచ్చినా కూడా చక్కగా పరిష్కరించేటువంటి మనస్తత్వం గలవాడు బీర్బల్. ఎందుకని? తెలియమంతుడు కాబట్టి. అవునా? చూడండి, బీర్బల్ చాలా తెలివైన వాడు, సమయస్ఫూర్తి గలవాడు,
ఏ సమస్యనైనా చక్కగా పరిష్కరించేవాడు. అవునా? చూడండి, రాజుగారు అక్బర్ కదా, రాజు పేరేంటి? అక్బర్. ఆయన ఎటువంటి పరీక్ష పెట్టాడు ఉద్యోగులందరికీ? తన అగ్రపట్టణంలో తన రాజ్యంలో ఉన్నటువంటి కాకులను లెక్క పెట్టి చెప్పమని చెప్పాడు. అవునా? లెక్క పెట్టి చెప్పమన్నప్పుడు ఆ ఉద్యోగులంతా కూడా ముందు వెనక ఆలోచించకుండా ఏమని, కాకులు లెక్క పెట్టగలమా, అవి నిర్దిష్టంగా ఒక దగ్గర ఉంటాయా, ఉండవు అని కొంచెం కూడా వాళ్ళ తెలివిని ఉపయోగించకుండా మేము లెక్క పెడతామని చెప్పి ఊరి మీద పడ్డాను. అవునా? ఊర్లోకి వెళ్ళి చెత్త చెదారము వాము అక్కడ ఏది కూడా చూడకుండా లెక్క పెట్టడం మొదలు పెడతాం కదా పిల్లలు. కానీ బీర్బల్ లెక్క పెట్టడా? ఎందుకంటే తెలియముందు కాబట్టి. ఆయనకు తెలుసు కాకుల్ని లెక్క పెట్టడం కుదరదు, అవి ఒక దగ్గరే ఉండవు, అవి వలస పోతాయి, ఒక ఊరు నుంచి ఒకరికి పోతూనే ఉంటాయి, ఒక దగ్గరికి పోతూనే ఉంటాయి, ఒక దగ్గర నిర్దిష్టంగా ఉండవు. కాబట్టి ఆ విషయము బీర్బల్కి తెలుసు. ఆయన తెలియముందు కాబట్టి. వీళ్ళందరూ మూర్ఖులు, చెప్పిన వెంటనే అవి చేయడానికి పరిగెత్తుకుంటూ పోయారు. అవునా? మరి వారికి బీర్బల్ కూడా తేడా ఏంటి? తెలివైన వాడు బీర్బల్ చాలా. అవునా? బీర్బల్ చాలా తెలివైన వాడు. అందుకే కాకులు లెక్క పెట్టకుండా హాయిగా ఇంట్లో కూర్చొని విశ్రాంతి తీసుకున్నాడు. అవునా? చూడండి, ప్రశ్న ఏమంటుంది? బీర్బల్ గురించి సొంత మాటల్లో రాయింది. జవాబు, బీర్బల్ చాలా తెలివైన వాడు, సమయస్ఫూర్తి గలవాడు. బీర్బల్ చాలా తెలివైన వాడు, సమయస్ఫూర్తి గలవాడు, చక్కగా ఏ సమస్యనైనా పరిష్కరించగలవాడు. అవునా? బీర్బల్ చాలా తెలివైన వాడు, సమయస్ఫూర్తి గలవాడు, ఏ సమస్యనైనా చక్కగా పరిష్కరించేవాడు. ఎటువంటి పెద్ద సమస్య వచ్చినా కూడా చక్కగా తన సమయస్ఫూర్తితో తెలివితో పరిష్కరించేవాడు. ఎవరు? బీర్బల్. ఎవరమ్మా? బీర్బల్. ఎవరు తెలివైన వాడు? బీర్బల్ తెలివైన వాడు. బీర్బల్ చాలా తెలివైన వాడు, సమయస్ఫూర్తి గలవాడు, ఏ సమస్యనైనా చక్కగా పరిష్కరించేవాడు. ఇది రెండవ ప్రశ్న యొక్క జవాబు. మీ టెక్స్ట్ బుక్ ఏం చేస్తారు? అక్కడ ముందుగా మీకు రెండవ ప్రశ్న ఇచ్చాడు. అవునా? మీరు ఏం చేయాలి? ఈ జవాబు రాయాలి. ఈ రెండవ జవాబు టెక్స్ట్ బుక్ లో పెన్సిల్ తో రాయండి. అర్థమవుతుందమ్మా? మీరు టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ రాసుకోండి, తర్వాత నోట్ బుక్ లో ప్రశ్న రాయాలి, జవాబు రాయాలి. నోట్ బుక్ లో రాసేటప్పుడు మాత్రము పాఠం పేరు, కాకులు లెక్క పాఠం పేరు రాసిన తర్వాత ఆలోచించి సొంత మాటల్లో రాయండి. స్వీయ రచన రాసిన తర్వాత మొదటి ప్రశ్న రాయాలి, దాని యొక్క జవాబు రాయాలి. అవునా? రాయించండి ఇప్పుడు. తర్వాత ఇది రెండో ప్రశ్న. అవునా? రెండో ప్రశ్న రాయాలి, జవాబు రాయాలి. నోట్ బుక్ లో రాసుకోండి. టెక్స్ట్ బుక్ లో మాత్రము జవాబు మాత్రమే రాయాలి. ఎందుకంటే మీకు ప్రశ్నలు అక్కడ ఉన్నాయి కాబట్టి. అవునా పిల్లలు? ప్రశ్న ఇచ్చాడు, దాని కింద గీతలు ఇచ్చాడు. మీ విధంగా గీతలు ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు? దాంట్లో మీరు జవాబు రాయడానికి. అర్థమవుతుందా? ఇప్పుడు అందరూ కూడా చక్కగా రెండో ప్రశ్న రాశారు కదా, జవాబు అనుకుంటూ రాయండి. టెక్స్ట్ బుక్ లో పెన్సిల్ తో రాయాలి. నేను మళ్ళీ చెప్తాను వినండి. బీర్బల్ గురించి సొంత మాటల్లో రాయండి. ప్రశ్న, రెండవ ప్రశ్న, దాని యొక్క జవాబు, బీర్బల్ చాలా తెలివైన వాడు, సమయస్ఫూర్తి గలవాడు, ఏ సమస్యనైనా చక్కగా పరిష్కరించేవాడు. ఇది రెండవ ప్రశ్న యొక్క జవాబు. అందరూ కూడా చక్కగా అనుకుంటూ టెక్స్ట్ బుక్ లో పెన్సిల్ తో రాయండి. సరే పిల్లలు? అది రాసిన తర్వాత నేను మూడో ప్రశ్న దాని యొక్క జవాబు రాయిస్తాను. ఇది మాత్రం ఇప్పుడు రాయండి, తొందరగా అనుకుంటూ రాయండి, తప్పులు రాసుకోకండి. సరేనా? అందరూ కూడా రెండో జవాబు రాస్తారన్న టెక్స్ట్ బుక్ లో. ఇప్పుడు చివరిగా చూడండి, మూడవ ప్రశ్న ఉంది. చూడండి, చివరిగా కనిపిస్తుంది మీకు. మూడవ ప్రశ్న ఉంది అక్కడ, దాని యొక్క జవాబు రాశాను అనుకుంటూ రాయండి. సరేనా? ఇప్పుడు మొదటి ప్రశ్న, దాని యొక్క జవాబు రాశారా పెన్సిల్ తో? తర్వాత రెండవ ప్రశ్న రాయించాను కదా, రాశారా? జవాబు రాశారా అందరూ కూడా? ఇప్పుడు మూడవ ప్రశ్న దాని యొక్క జవాబు రాశాను బోర్డు పైన. నేను చెప్తాను, మీరు అనండి. సరేనా పిల్లలు? అందరూ కూడా అక్కడ పేజీలో రాసుకుంటూనే ఉంది. చివరి ప్రశ్న చూడండి, మూడవది. చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు? మూడవ ప్రశ్న, ఈ కథకు కాకుల లెక్క అనే పేరు సరిపోయిందా? ఎందుకు? ఈ కథకు కాకుల లెక్క అనే పేరు సరిపోయిందా? ఎందుకు అని అడుగుతున్నాడు. అర్థమవుతుందమ్మా? నేను మళ్ళీ చదువుతాను ప్రశ్న. అక్కడ ప్రశ్న ఉంది టెక్స్ట్ బుక్ లో, జవాబు రాయండి టెక్స్ట్ బుక్ లో. సరేనా పిల్లలు?
నోట్బుక్ లో రాసినప్పుడు మొదటి ప్రశ్న రాయాలి, జవాబు రాయాలి. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, మూడో ప్రశ్న ఏమనుంది? ఈ కథకు కాకుల లెక్క అనే పేరు సరిపోయిందా? ఎందుకు? ప్రశ్న ఏముంది? ఈ కథకు కాకుల లెక్క అనే పేరు సరిపోయిందా ఎందుకు అని అడుగుతున్నాడు. దాని యొక్క జవాబు చూడండి, సరిపోయింది. ఎందుకంటే అక్బర్ కాకులను లెక్క పెట్టే పని అప్పగించారు. ఉద్యోగులంతా కాకులను లెక్కించే పనిలో మునిగిపోయారు. కాబట్టి ఈ కథకు కాకుల లెక్క అనే పేరు సరైనదే. చూడండి, ఉద్యోగులకు అక్బర్ ఏం పని అప్పగించాడు? తన అగ్రపట్టణంలో, తన పెద్ద రాజ్యంలో ఉన్నటువంటి కాకులను లెక్క పెట్టే పని ఉద్యోగులకు అప్పగించాడు. అవునా? ఆ ఉద్యోగులకు ఏం చేశారు? ఆ కాకులను లెక్క పెట్టే పనిలోనే వాళ్ళు నిమగ్నమైపోయారు, మునిగిపోయారు. అవునా? అందుకని ఈ కథకు కాకుల లెక్క అనే పేరు సరైనదే. అవునా కదా? ఈ మాట పేరేంటి? కాకుల లెక్క. ఆ కాకులను లెక్క పెట్టమని ఎవరు చెప్పారు? అక్బర్. అక్బర్ ఎవరు? రాజు. అవునా? ఆ రాజు కాకులను లెక్క పెట్టమని ఎవరికి ఆదేశించాడు? ఎవరికి పరీక్ష పెట్టాడు? తన ఆస్థానంలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఈ పరీక్ష పెట్టాడు. అవునా? అక్బర్ ఏమని చెప్పాడు? కాకులను లెక్క పెట్టాను, పరీక్ష పెట్టాడు కదా. పెట్టేసరికి ఉద్యోగులంతా కాకులను లెక్కించే పనిలో మునిగిపోయారు. అవునా? అందుకని కాబట్టి ఈ కథకు కాకుల లెక్క అనే పేరు సరైనదే. అవునా? కాకులు లెక్క పెట్టే పని పెట్టాడు కదా. పాఠం పేరు ఏంటి? కాకుల లెక్క. సరిపోయిందా లేదా? వాళ్ళు వేటి లెక్క పెట్టమని చెప్పాడు రాజు, అక్బర్. చెప్పండి, ఉద్యోగులకు కాకులు లెక్క పెట్టే పని అప్పగించారు. అవునా? ఆ ఉద్యోగులంతా కూడా కాకులు లెక్క పెట్టే పనిలో మునిగిపోయారు. అందుకని ఈ పాఠంకి ఈ కథకు కాకుల లెక్క అనే పేరు సరైనదే, సరిపోయింది. అవునా? సరిపోయింది ఎందుకో మనం చెప్తాం. సరిపోయింది ఎందుకంటే ఇక్కడ ఏమడిగాడు? కాకుల లెక్క అనే పేరు సరిపోయిందా? సరిపోయింది. ఎందుకు? మళ్ళీ ప్రశ్న వేశాడు. ఎందుకంటే చూడండి, ఎందుకంటే అక్బర్ కాకులను లెక్క పెట్టే పని అప్పగించాడు. ఉద్యోగులంతా కాకులను లెక్కించే పనిలో మునిగిపోయారు. కాబట్టి ఈ కథకు కాకుల లెక్క అనే పేరు సరైనదే. ప్రశ్న మనకి ఏమడిగాడు? ఈ కథకు కాకుల లెక్క అనే పేరు సరైనదా? ఎందుకు? సరైనదా? సరిపోయింది. అవునా? ఈ కథ పేరు సరిపోయిందా? జవాబు లేకుండా నేను సరిపోయింది. ఎందుకని చెప్పినప్పుడు మనకు ఆ కథకి కాకుల లెక్క అనే పేరు ఎందుకు సరిపోయిందో కూడా చెప్పాలి కదమ్మా. ఎందుకంటే అక్బర్ కాకులను లెక్క పెట్టే పని అప్పగించాడు. ఉద్యోగులంతా కాకులను లెక్కించే పనిలో మునిగిపోయారు. కాబట్టి ఈ కథకు కాకుల లెక్క అనే పేరు సరైనదే. అర్థమవుతుందమ్మా? ఇది మూడో ప్రశ్న యొక్క జవాబు. టెక్స్ట్ బుక్ లో 3 ప్రశ్నలు ఇచ్చాడు. అవునా? మొదటి ప్రశ్న రాయించాలి, జవాబు రాయించాలి. రెండవ ప్రశ్న రాయించాలి, దాని యొక్క జవాబు రాయించాలి. ఇప్పుడు మూడో ప్రశ్న, దీని యొక్క జవాబు. టెక్స్ట్ బుక్ లో మాత్రం ఏం చెప్పాను? జవాబు మాత్రమే రాయాలని చెప్పాను. అవునా? జవాబు మాత్రమే రాయండి. టెక్స్ట్ బుక్ లో రాసేటప్పుడు ప్రశ్న రాయకండి. ఎందుకంటే టెక్స్ట్ బుక్ లో మీకు ప్రశ్నలు ఇచ్చాడు కాబట్టి. దాని కింద గీతలు కూడా ఇచ్చాడు కదా విధంగా. ఆ గీతల పైన మీరు జవాబు రాశాను. కానీ నోట్బుక్ లో రాసేటప్పుడు మాత్రం ప్రశ్న రాయాలి, జవాబు రాయాలి. ఇప్పుడు ఈ రోజు మీకు టెక్స్ట్ బుక్ లో 3 ప్రశ్న జవాబు రాయించాను కదమ్మా. నోట్బుక్ లో ఏం చేస్తారు? ఈ రోజు కాకుల లెక్క పాఠం పేరు రాయండి. తర్వాత ఏమని రాస్తారు? ఆలోచించి సొంత మాటలను రాయండి, స్వీయ రచన అని రాసి తర్వాత మొదటి ప్రశ్న దాని యొక్క జవాబు రాయండి. రాసిన తర్వాత ఒక లైన్ ఎందుకు పెట్టాలి. తర్వాత రెండవ ప్రశ్న దాని యొక్క జవాబు రాయండి. ఆ రెండవ ప్రశ్న జవాబు రాసిన తర్వాత ఒక లైన్ ఎందుకు పెట్టండి. తర్వాత మూడవ ప్రశ్న దాని యొక్క జవాబు రాసేయండి. సరైన పిల్లలు ఈరోజు నోట్బుక్ లో చేయాల్సినటువంటి పని. ప్రశ్న జవాబులు నోట్బుక్ లో రాసుకుని మీరు ఫస్ట్ ఏం చేస్తున్నారు? టెక్స్ట్ బుక్ లో రాస్తున్నారు కదా. ఇంటి దగ్గర చక్కగా కూర్చొని టెక్స్ట్ బుక్ లో చూసుకుంటూ ప్రశ్న జవాబు రాయండి నోట్బుక్ లో. సరేనా? నేను మళ్ళీ చెప్తాను. మూడవ ప్రశ్న దాని యొక్క జవాబు చేయండి. ప్రశ్న ఏముంది? ఈ కథకు కాకుల లెక్క అనే పేరు సరిపోయిందా? ఎందుకు? జవాబు చూడండి. జవాబు సరిపోయింది. ఎందుకంటే అక్బర్ కాకులను లెక్క పెట్టే పని అప్పగించాడు. ఉద్యోగులంతా కాకులను లెక్కించే పనిలో మునిగిపోయారు. కాబట్టి ఈ కథకు కాకుల లెక్క అనే పేరు సరైనదే.
అర్థమవుతుందమ్మా? ఇది మూడో ప్రశ్న యొక్క జవాబు. టెక్స్ట్ బుక్ లో ఆ జవాబు రాసేయండి. చక్కగా టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకొని నోట్బుక్ తీసి పాఠం పేరు రాయండి. కంప్యూటర్ లెక్క అని పాఠం పేరు రాయండి. ఎన్నో పాఠము? 5వ పాఠము. 5వ పాఠము కంప్యూటర్ లెక్క అని పేరు రాసిన తర్వాత మూడో బిట్టు ఆలోచించి సొంత మాటల్లో రాయండి. స్వీయ రచన అని హెడ్డింగ్ రాసిన తర్వాత మొదటి ప్రశ్న రాయండి, దాని యొక్క జవాబు రాయండి. చెప్పాను కదా నోట్బుక్. తర్వాత ఒక లైన్ ఎందుకు పెట్టిన తర్వాత రెండో ప్రశ్న, దాని యొక్క జవాబు రాసిన తర్వాత మళ్ళీ ఒక లైన్ వదిలి పెట్టి మూడో ప్రశ్న, దాని యొక్క జవాబు రాయండి. చక్కగా పెన్సిల్ తో అనుకుంటూ రాయండి. మీరు రాసేటప్పుడు అనుకుంటూ రాయండి. చక్కగా పెన్సిల్ తో రాయండి. సరైన పిల్లలు? మిగతా మనము తర్వాయి పాఠంలో చెప్పుకుందాము. ఈ 3 ప్రశ్న జవాబులు కూడా నోట్బుక్ లో రాసుకొని రండి. అర్థమవుతుందా? చక్కగా రాయండి, తప్పులు లేకుండా రాసుకోండి. అనుకుంటూ రాయండి. రాసేటప్పుడు అనుకుంటూ రాయండి. మళ్ళీ ఒకసారి చెప్పాలా? అనండి. మూడో ప్రశ్న, ఈ కథకు కాకులు లెక్క అని పేరు సరిపోయింది. ఎందుకంటే అక్బర్ కాకులను లెక్క పెట్టే పని అప్పగించాడు. ఉద్యోగులంతా కాకులను లెక్కించే పనిలో మునిగిపోయారు. కాబట్టి ఈ కథకు కాకులు లెక్క అని పేరు సరైనది. అది మూడో ప్రశ్న యొక్క జవాబమ్మా. అందరూ కూడా చక్కగా అనుకుంటూ రాయండి. నోట్బుక్ లో కూడా రాసుకొని రండి. సరైన పిల్లలు? మిగతా మనం తర్వాయి భాగంలో చెప్తున్నాం. అనుకుంటూ రాయండి, తప్పులు రాసుకోకండి.